వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. పెనుగంచిప్రోలు కేవీఆర్ జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐలు గూడె వనిజ గింజపల్లి వాణి ఆర్థిక సహకారంతో 15 లక్షల రూపాయలతో నిర్మించిన డైనింగ్ హాల్ ను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారి చదువులు పాఠశాల వసతుల గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. విదేశాల్లో స్థిరపడిన సొంత ఊరి పాఠశాల అభివృద్ధికి సహకరించిన ఎన్ఆర్ఐలను అభినందిస్తూ విద్యార్థులు క్రమశిక్షణ, దేశభక్తిని, పర్యావరణ పరిరక్షణను అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మరి గవర్నమెంట్ స్కూల్లో వంట ఏదైతే భోజనశాల ఏర్పాటు చేసినట్టు ముఖ్యంగా స్వర్గీయులు గిడ్డూరి కృష్ణారావు గారు వారి సతీమణి ఆదేశ్ దంపతుల యొక్క కుమార్తెలు ఎవరైతే వాణి గారు వణిజ గారు కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ప్రత్యేకంగా మరి హేమా గారు ఈరోజు ఈ కార్యక్రమం కాకుండా మన భారతదేశంలో మరి నిజంగా ఎన్ఆర్ఐస్ ఎంతో మంది అమెరికాలో ఉంటే వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ తను చేస్తూ తన స్నేహితులతో కొలీగ్స్తో అందరూ కూడా అనేక జగ్గపేట బాయ్స్ కావచ్చు, జగ్గపేట గర్ల్స్ కావచ్చు, గడ్రాయ్ కావచ్చు, బొబ్బిలి కూడా ఎన్నో స్కూల్స్ లో కోవిడ్ అప్పుడు కూడా చాలా కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రత్యేకంగా వాణి గారిని వృద్ధ గారిని ఇన్స్పిరేషన్ కళ్ళ శేషు గారిని చెప్పి యుఎస్ లో చదువుకొని ఈరోజు యుఎస్ లో సెటిల్ అయితే వాళ్ళ యొక్క ఆలోచన, వాణి గారి సహకారం, హేమ గారి కోఆర్డినేషన్తో ప్రత్యేకంగా ఈరోజు ఏర్పాటు చేయకుండా ప్రత్యేకంగా అభినందిస్తూ వాణి గారి నాన్నగారు కూడా ఇంజనీర్ చాలా మెచ్చిపోయింది. ఎప్పుడైతే తల్లిదండ్రులు మంచివాడు అవుతారో తల్లిదండ్రులు ఆలోచన మంచిగా ఉంటాయో వాళ్ళ పిల్లల ఆలోచన ఉంటాయి. ప్రత్యేకంగా మరి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి క్రమశిక్షణే ఆ సేవాభావం ఈరోజు వాణి గారు వాళ్ళ సిస్టర్స్ ఈరోజు ఏర్పాటు చేశారు. మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ హేమ గారు ప్రత్యేకంగా ఇప్పుడు కూడా మా అక్కయ్య వాళ్ళ పిల్లలు మేనమావ మావయ్య అంటే వాళ్ళతో పాటు చదువుకుని ఏర్పాటు చిన్నప్పుడు మావయ్య అంటే ప్రత్యేక హేమ ఒప్పించి చాలా మంది ఈ విధంగా కార్యక్రమం చేయడం కూడా ప్రత్యేక అభినందిస్తూ ఇంకా భవిష్యత్తులో ఇంకా చేరించిపోతాము. జగేపేట మండలం చిల్లకల్లులోని ఓ మెకానిక్ షెడ్ లో మక్కపేట గ్రామానికి చెందిన లారీ మెకానిక్ బెల్లంకొండ గోపి దుప్పటితో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 2 ఏళ్ల క్రితం తండ్రి మరణించడంతో గోపి చిల్లకల్లులోని షెడ్ లో ఉంటూ మెకానిక్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడి తల్లి శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిల్లకల్లు ఎస్ఐ సూర్య శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జోగి రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు తనకు చేసిన అన్యాయాన్ని ఒక ఆడపిల్లగా ధైర్యంగా ఎదుర్కొంటానని మేఘన స్పష్టం చేశారు. ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు మహిళలు కుమిలిపోకుండా ఎదురించి పోరాడాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చానని భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో మీడియా ముందుకు వస్తానని ఎప్పుడూ ఊహించలేదని, మరిక ఏ ఆడపిల్లకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. బాధాకరంగా ఉంది నాకు ఇప్పుడు జరిగిన బాధలు, నాకు జరిగిన ప్రాబ్లమ్స్, అన్యాయం అన్ని కూడా నేను ఎదుర్కొని గట్టిగా నిలబడి ఇప్పుడు మీ అందరి ముందు నేను ఇది పెడుతున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అన్యాయం జరిగితే లోపలి కుమిలిపోయి కూర్చోకుంటారు. విజయవాడలో భార్య మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. సమాచారం అందుకున్న కృష్ణలంక సీఐ సత్యనారాయణ మరియు సిబ్బంది తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని సదరు వ్యక్తిని కాపాడారు. ప్రాణాపాయం నుంచి రక్షించిన అనంతరం పోలీసులు స్టేషన్ లో అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మచిలీపట్నం చిలకలపూడి రైల్వే గేటు సమీపంలోని బార్ వద్ద మద్యం మత్తులో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో ఓ వ్యక్తి మరొకరిపై బీరు సీసాతో దాడి చేయడంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మొదట మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక గ్రామ పంచాయతీల్లో ప్రచురించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా మరియు సవరణలకు సంబంధించి వివరాల కోసం పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. వివరాల పరిశీలన, పేర్ల మార్పు, చేర్పు లేదా అభ్యంతరాలు ఉంటే సమర్పించేందుకు గడువు ఇచ్చారు. మార్గదర్శకాలు గ్రామ పంచాయతీ నోటీసు బోర్డు ద్వారా లభ్యమవుతున్నాయి. స్థానిక ఓటరు వివరాలు లేదా అభ్యంతరాలు సమర్పణకు సంబంధించి గడువు మరియు ఫారముల సమాచారం కోసం స్థానిక పంచాయతీ అధికారులను నేరుగా సంప్రదించవచ్చు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రధాన అప్డేట్స్. రేపటి ఎన్డీజీ న్యూస్ తో కలుద్దాం. నమస్కారం.